హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రియ. ఈ వీడియోలో మామిడికాయ పులిహోర టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. నేను చెప్పినట్లుగా ఈ పొడి వేసి చేస్తే పులిహోర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారనమాట. అంత కమ్మగా ఉంటుందన్నమాట. తెలుగు వారికి మామిడికాయ పులిహోర అంటే చాలా ఇష్టం కదా. అందులోనూ ఈ సమ్మర్లో వచ్చి నీరసాన్ని అలసటను కూడా పచ్చి మామిడికాయ వీలైనంత ఎక్కువగా తినడం వల్ల ఈ నీరసము అలసట తగ్గుతుంది. అలాగే పచ్చి మామిడికాయలు విటమిన్ సి ఎక్కువగా ఉండటం వలన చర్మానికి జుట్టుకి కూడా చాలా మంచిదండి. అంతేకాక రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ ను రాకుండా కూడా చేస్తుంది. దీనిలో విటమిన్ బి, నియాసిన్, ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన హెల్త్ కి చాలా మంచిదండి. బ్యాడ్ కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుంది. అలాగే గుండెకి కూడా చాలా మంచిదండి. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న మామిడికాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దామండి. అలాగే వీలైనంత వరకు ఎక్కువగా ఈ పచ్చి మామిడికాయని తినడానికి ప్రయత్నించండి. మామిడికాయ పులిహోర కోసం ముందుగా నేను ఇక్కడ ఒక గ్లాసు రైస్ కడుక్కొని మనం ప్రెషర్ కుక్కర్లో పెట్టుకోవాలండి. ఒక గ్లాస్కి గ్లాసున్నర వాటర్ పోసుకుంటే పొడి పొడిగా ఉంటుందన్నమాట అన్నము. అందులోనే కొంచెం ఒక 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకుంటే రైస్ అనేది చాలా పొడి పొడిగా వస్తుంది. ప్రెషర్ కుక్కర్లో పెట్టుకుంటే ఏంటంటే గ్లాసున్నర కరెక్ట్గా సరిపోతుందండి. పులిహోర కోసం పొడి పొడిగా ఉంటే చాలా బాగుంటుంది కదా. ఈ రైస్ 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. మనం ఈలోగా మామిడికాయని పైన పీల్ తీసుకోవాలి. ఇలా చెక్కు తీసి మనం మామిడికాయని తురుముకుందాము. కొంతమంది ఏంటంటే మనం ఈ ముక్కలుగా కట్ చేసి మిక్సీలో పేస్ట్ లాగా కూడా వేసుకుంటారు. దానికన్నా కూడా ఇలా తురుముకుంటే బాగుంటుందన్నమాట. పులిహోరకి బాగుంటుంది. మామిడికాయ పచ్చడికి అయితే అలా మిక్సీలో వేసుకుంటే బాగుంటుంది. కానీ ఇలా మామిడికాయ పులిహోర కోసం అయితే ఈ విధంగా మనం తురుముకుంటే చాలా బాగుంటుంది. ఇలా మొత్తం కూడా తురుముకున్నాం కదా. ఈలోగా రైస్ కూడా 3 విజిల్స్ వచ్చి కొంచెం ప్రెషర్ పోయిన తర్వాత వెంటనే వేడిగా ఉన్నప్పుడే మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇది స్పూన్ తోటి మరీ గట్టిగా అదిమినట్టు కలపొద్దండి. వేడిగా ఉన్నప్పుడు అన్నం రైస్ అంటే విరిగిపోతుంది అనమాట. అందుకని ఊరికే పైపైన చేయి పెట్టడానికి వేడిగా ఉంటుంది కాబట్టి అట్లా గడ్డలు లేకుండా ఉండలు లేకుండా ఇలా మనం పొడి పొడిగా అలా పైపైన కలుపుకోవాలన్నమాట స్పూన్ తోటి. అంతేగాని చేత్తో పెడితే వేడిగా ఉంటుందని చెప్పేసి గట్టిగా కలపకూడదు. రైస్ విరిగిపోతుంది. దీనిలోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఒక స్పూను పసుపు వేసుకోవాలి. పసుపు అనేది మీరు కలర్ని బట్టి వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ కలర్ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మనం ముందుగా తురుము పెట్టుకున్న ఈ మామిడికాయ తురుము కూడా మొత్తంగా వేసుకోకూడదండి. సగం వేసుకోండి. ఒక మీడియం సైజు మామిడికాయ అయితే సగం వేసుకొని ఒక గ్లాస్కి నేను చెప్తున్నాను కదా, సగం వేసుకొని కలుపుకోండి. చూసుకొని మీరు పులుపు ఎక్కువగా తినే వాళ్ళైతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. తక్కువ అయితే సరిపోతుంది. వీడియో స్టార్టింగ్ లో నేను ఈ పొడి వేసుకుంటే మామిడికాయ పులిహోరకి మంచి టేస్ట్ అనేది వస్తుంది అని చెప్పాను కదండి. ఇప్పుడు ఆ పౌడర్స్ అనేది మనం యాడ్ చేసుకుందాము. మీరు అవి జీలకర్ర, అలాగే మెంతులు, మిరియాలు ఇవి వేయించి దంచి వేసుకోవచ్చండి. నా దగ్గర ఆల్రెడీ రెడీమేడ్గా ఇన్స్టెంట్గా నేను పౌడర్స్ చేసి పెట్టుకుంటాను అనమాట. అందుకని చెప్పేసి ఆ పౌడర్సే వేస్తున్నాను. ఒక స్పూను జీలకర్ర పౌడరు, అలాగే ఒక పావు స్పూను మెంతి పౌడరు, హాఫ్ స్పూను మిరియాల పౌడరు, ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒకవేళ మీ దగ్గర నా దగ్గర ఈ పౌడర్స్ రెడీగా ఉన్నాయి కాబట్టి వేసుకున్నాను కదా. ఒకవేళ ఈ పౌడర్స్ లేకపోతే మీరు వేయించుకోవడానికి ఒక స్పూను జీలకర్ర, అలాగే ఒక పావు స్పూను మెంతులు, ఒక హాఫ్ స్పూను మిరియాలు ఇవన్నీ కూడా లైట్గా వేయించి పౌడర్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి పోపు పెట్టుకుందాం. మనము స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక 3 స్పూన్స్ ఆయిల్ పడుతుందండి. కొంచెం మరీ తక్కువ అయితే బాగుండదు ఆయిల్. అందులో పల్లీలు ఒక 2 స్పూన్లు, పచ్చిశనగపప్పు ఒక స్పూను, మినపగుళ్ళు, అలాగే ఒక స్పూను ఆవాలు, ఒక స్పూను జీలకర్ర ఇవన్నీ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట పోపు. ఇలా మనం ఈ పోపు దినుసులన్నీ కూడా వేగేలాగా వేయించుకున్న తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2 కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఒకవేళ మీ దగ్గర ఉప్పు మిరపకాయలు అంటాం కదండి, చల్ల మిరపకాయలు, అవి ఉంటే వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ ఎండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత కొంచెం వేగిన తర్వాత మనం సన్న చీలికల్లాగా కట్ చేసుకున్న ఈ పచ్చిమిర్చి కూడా వేసుకొని కొద్దిగా వేయించుకొని కరివేపాకు కూడా వేసి వేగిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పోపు దినుసులన్నీ వేగాయి కదా. ఇందులోకి ఈ పోపు మనం ముందుగా కలిపెట్టుకున్న ఈ రైస్లోకి వేసుకొని ఇప్పుడు మాత్రం మనం రైస్ అనేది చల్లగా అయింది కాబట్టి మనం స్పూన్ పెట్టకుండా చేత్తోనే కలుపుకోండి. స్పూన్ పెడితే ఎప్పుడైనా సరే విరిగిపోతుందండి రైస్ అనేది పులిహోరకు వచ్చేసరికి. అలా స్పూన్ పెట్టొద్దు. ఈ విధంగా మొత్తం కూడా పోపు అంతా కలిసేలాగా కలుపుకోండి. ఆ పౌడర్ మాత్రం మీ దగ్గర ఇన్స్టెంట్ పౌడర్స్ ఉంటే అలా వేసుకోవచ్చు. లేదంటారా అలా వేయించుకొని జీలకర్ర, అలాగే మెంతులు
మిరియాలు వేయించుకొని కూడా వేసుకొని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దీనిలో మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ అయిందండి. ఈ పౌడర్ వేసి ఒక్కసారి చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పౌడర్ వేయడం వల్ల తెలుగు వారికి ఎంతో ఇష్టమైన మామిడికాయ పులిహోర ఎంతో టేస్టీగా రెడీ అయిపోయిందండి. ఈ పౌడర్ వేసి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.